హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రాఫిక్స్ మొబైల్లో గ్రాఫిక్స్ చేస్తే మన దగ్గర ఉన్న ఫోటోకి విజువల్ మిక్సింగ్ చేస్తే అది మొబైల్లో చేయొచ్చా? ఫోటోషాప్కి మించిన వెబ్సైట్ ఇది, ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి మించిన వెబ్సైట్. మీరు ఏమన్నా అనుకోండి, ఏఐ క్రియేట్ చేసే ఈ విజువల్ మిక్సింగ్ మనం ఈజీగా మొబైల్లో చేసుకోవచ్చు. ఇది నేను చేయగలనా అనుకున్న ప్రతి ఒక్కరూ ఈజీగా చేయగలిగే వెబ్సైట్ ఇది. సో ఎలా చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం గూగుల్లో అడాబ్ ఫైర్ ఫ్లై అని టైప్ చేసి ఎంటర్ కొడదాం. కొట్టగానే ఫస్ట్ వెబ్సైట్ ఉంది చూసారా, అడాబ్ ఫైర్ ఫ్లై ఫ్రీ జనరేటివ్ ఏఐ. అది సెలెక్ట్ చేశాను. అది సెలెక్ట్ చేయగానే ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. గెట్ ఫైర్ ఫ్లై ఫ్రీ, దాని మీద క్లిక్ చేశాను. సో ఈ విధంగా ఉంటుంది. ఇందులో ఇవన్నీ చేయొచ్చు అనమాట. టెక్స్ట్, ఇమేజ్, ప్రాంప్ట్ ఇమేజ్, ఇవన్నీ ప్రాంప్ట్ ఇమేజ్ అనమాట. మనం ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే దానికి ఆ ప్రాంప్ట్ ఆధారంగా మనకు అది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. సో అలా కాకుండా మనం ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని, మన దగ్గర ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని అందులో విజువల్ మిక్సింగ్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఆబ్జెక్ట్స్ యాడ్ చేయడం అవన్నీ చేస్తే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇన్సర్ట్, రిమూవ్, ఎక్స్పాండ్ అని ఉంది. ఇన్సర్ట్ అనమాట మనకు చేయాల్సింది. ఇన్సర్ట్ అంటే ఇక్కడ యాడ్, సబ్స్ట్రాక్ట్, బ్రష్, బ్యాక్గ్రౌండ్, ఇన్వర్టర్ ఉంది. సో యాడ్ అంటే మనం ఎక్కడ యాడ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఎరేజ్ చేయాలి. ఎరేజ్ చేశాక మీకు ఒక ప్రాంప్ట్ వస్తుంది. ఆ ప్రాంప్ట్ అడుగుతుంది అక్కడ మీరు ఏం పెట్టాలనుకుంటున్నారని. నేను వాల్ అని టైప్ చేశాను. సో కొంచెం టైం తీసుకుంటుంది. జనరేటింగ్ అని పడ్డది చూసారా, కొంచెం టైం తీసుకొని 3 ఇమేజెస్ మనకు చూపించింది. అంటే వాల్ అనుకుంటాం కదా, 3 టైప్ ఆఫ్ వాల్స్ చూపించింది నాకు. సో మీ ఇమేజ్కి ఏది ఇంపాక్ట్, మీకు ఏది నచ్చిందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లేదా నాకు ఇంకా ఎక్కువ చూడాలనుకుంటే మోర్ అంటే మోర్కి వెళ్ళిపోవచ్చు. నేను కీప్ అన్నాను, అంటే ఇంకా యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కీప్ అని మళ్ళీ ఎరేజ్ చేసి ఇక్కడ ఏం పెట్టాలనుకుంటున్నాను అంటే నేను కర్టెన్, మన వాల్ కర్టెన్ ఉంటుంది చూసారా, ఆ కర్టెన్ అని పెట్టి జనరేట్ అనుకుంటాను. సో ఇక్కడ కూడా కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ కూడా 3 టైప్స్ చూపిస్తుంది. 3 టైప్స్లో అది జనరేట్ చేసింది. మీకు దానికి మీరు రేట్ ఇవ్వచ్చు, బాగుంది బాగాలేంది అని కూడా మీరు రేట్ ఇవ్వచ్చు. సో నాకు ఇది బాగుంది అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి, ఇక్కడ నేను ఫోటో ఫ్రేమ్ పెట్టాలనుకుంటున్నాను. అక్కడ కూడా ఎరేజ్ చేసి ఫోటో ఫ్రేమ్ అని టైప్ చేస్తున్నాను. ఫోటో ఫ్రేమ్ అని టైప్ చేసి జనరేట్ అన్నాను. సేమ్ అలాగే ప్రతి ఒక్కదానికి అలా టైం తీసుకొని మనకు ఇమేజ్ చూపిస్తుంది. మీ ఫోటోకి ఇంపాక్ట్గా ఏదనిపిస్తే మీరు అది ఓకే చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది బాగుంది అనిపించింది. సో ఓకే. నెక్స్ట్ కీప్ అంటే మనం ముందుకి ఇంకా ఎడిటింగ్కి ముందుకు వెళ్ళాలని అర్థం అనమాట. సో ఇక్కడ ఎరేజ్ చేసి ఇక్కడ ఒక ఫ్లవర్ స్టాండ్ పెట్టాలనుకుంటున్నాను. ఫ్లవర్ స్టాండ్ పెట్టాలనుకుని కొట్టాను. ఆటోమేటిక్గా మనకు 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ చూపించింది. సో మన ఇమేజ్కి ఏది ఇంపాక్ట్ ఉందో అది పెడదాం. మన కలర్ థీమ్కి ఈ ఫ్లవర్స్ కరెక్ట్ కాబట్టి అవి పెట్టుకోవచ్చు. సో మీరు ఏది కావాలంటే దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది అక్కడ ప్రివ్యూ చూపిస్తుంది. మోర్ అంటే మోర్కి వెళ్ళిపోతుంది. క్యాన్సిల్ అంటే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ కొట్టడానికి. కీప్ అంటే ముందుకు వెళ్ళడానికి. సో ఇక్కడ ఒక టేబుల్ బుక్స్ అంటే బుక్స్ టేబుల్ మీద ఉండే ఒక ఇమేజ్ మనం యాడ్ చేయాలనుకుంటున్నాం. సో టేబుల్ బుక్స్ అని కొట్టాను నేను, అంతే. మీకు వచ్చిన లాంగ్వేజ్లో టైప్ చేయండి అంతే. ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా అది మనకు ఇమేజ్ చూపిస్తుంది. ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ మనం సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకుంటే ఆ ఇమేజ్ అక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం పైన డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది చూసారా, డౌన్లోడ్ క్లోజ్ అందాం. ఇక్కడ ఇది డౌన్లోడ్ అన్నాక మనకు ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఇంకోటి మీకు చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది కదా. డౌన్లోడ్ అయిపోయినాక మోర్ ఇందాక మనం చెప్పలేదు కదా, అది మనకు ఆల్రెడీ 3 టేబుల్స్ చూపించింది ఇమేజెస్. ఇప్పుడు నేను మోర్ కొడితే ఇంకా కొన్ని చూపించింది అనమాట. అందులో మనకి ఏది నచ్చితే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ మోర్ కొట్టినా కూడా ఇంకా 3 టైప్స్ వేరే చూపిస్తుంది. సో మోర్ అంటేనే మనం ఎక్స్ట్రా ఏమైనా చూడడం కోసం, కీప్ అంటే ఎడిటింగ్ ముందుకు వెళ్ళడం కోసం. సో నేను మళ్ళీ ఇప్పుడు టేబుల్ అప్డేట్ చేశాను కాబట్టి మళ్ళీ మనం డౌన్లోడ్ అంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ ఇమేజ్ అంటే ఆటోమేటిక్గా మనకు అది డౌన్లోడ్ అయిపోతుంది. ఎక్కడ సేవ్ కావాలో చూపించమంటే అది మనం చూపించామంటే ఆటోమేటిక్గా అది అక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ ఇన్సర్ట్, రిమూవ్ ఉంది కదా. రిమూవ్ అంటే మనం చేసింది బ్యాక్ వెళ్ళడం కోసం రిమూవ్. ఇంకోటి ఏముంది, ఎక్స్పాండ్ ఉంది. సో నేను బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చాక ఇక్కడ ఎక్స్పాండ్
ఎక్స్పాండ్ అనే ఆప్షన్ ఏంటి అంటే మన ఫోటోని మనం పెద్దగా చేసుకోవడం కోసం పైకి కానీ సైడ్స్ కానీ పెద్దగా చేసుకొని అక్కడ కూడా విజువల్ మిక్సింగ్ చేసుకోవచ్చు. సో పెద్దగా చేసుకొని నేను జనరేట్ అన్నాను, ఆటోమేటిక్గా ఆ రూమ్ అనేది పెద్దగా అయిపోతుంది. ఆ థీమ్ ఏదైతే ఉందో కర్టెన్ ఉంది, వాల్స్ ఉన్నాయి, సో వాటి ఆధారంగా అది మనకు బ్యాక్గ్రౌండ్ని ఎక్స్పాండ్ చేస్తుంది, మన ఫోటోని ఎక్స్పాండ్ చేస్తుంది. చూసారా, ఈ విధంగా ఎక్స్పాండ్ చేసింది. మీకు ఏది కరెక్ట్ ఉంటుందో, ఇది బాగుంది అనిపిస్తుందో అది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవడం. ఇలా మీకు ఏది నచ్చితే అది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఇమేజ్ని మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే అనే కాదు, వేరే ఏ ఫోటోకైనా సరే మీరు ఏం ఇన్సర్ట్ చేయాలనుకున్నా ఆటోమేటిక్గా ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ సబ్స్ట్రాక్ట్ అంటే మనం సెలెక్ట్ చేసిన దానికి రివర్స్ సెలెక్షన్ అనమాట. బ్రష్ వచ్చేసి బ్రష్ సైజు, బ్రష్ హార్డ్నెస్, బ్రష్ ఒపాసిటీ. బ్రష్ సైజ్ అంటే మనం ఇందాక ఎరేజ్ చేస్తున్నాం చూసారా, దాని సైజు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇది సైజ్ ఎంత పెద్దగా రావాలి మీకు బ్రష్ అనేది, దాని ఒపాసిటీ ఎంత ఉండాలి, హార్డ్నెస్ ఎంత ఉండాలి అనేది మనం అది అక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎరేజ్ అయిపోతుంది చూసారా, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎరేజ్ అయిపోయి ఓన్లీ ఇమేజ్ మాత్రం మిగిలినాయి మనకి. సో మనకు వద్దు అనుకుంటే రీసెట్ కొడితే ఆటోమేటిక్గా మళ్ళీ మన ఇమేజ్ మనకు వచ్చేస్తుంది. ఇన్వర్ట్ అంటే ఫోటోని ఇన్వర్ట్ చేసి ఏముంది, బ్యాక్గ్రౌండ్లో ఏం లేదు. ఒకవేళ మనం ఫోటో సెలెక్ట్ చేసి ఇన్వర్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ అయిద్దేమో, కానీ ఇక్కడ ఆల్రెడీ మొత్తం ఫోటోనే కాబట్టి ఇన్వర్ట్ అంటే మనకు అంతా ఖాళీ చూపిస్తుంది. సో ఇలా మీ ఫోటోలో కావాల్సిన ఆబ్జెక్ట్స్ ఎంటర్ చేసుకోవచ్చు, ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కటి యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివ్గా ఉంటుంది. మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.